దేశంలో కరోనా బాధితులు 10 లక్షలకు చేరారు. వీరంతా కన్ఫర్మ్ కావడంతో చికిత్స పొందుతున్నారు. అయితే కోవిడ్ ఉన్నా బయటపడిన వారు చాలా మందే ఉన్నారని చెప్తున్నారు వైద్యులు. మరి ఇంతకీ కరోనా ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడం ఎలా? ఎలాంటి పరీక్షల ద్వారా కరోనా బయటపడుతుంది? ఈ అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు పరీక్షలు నిర్వహిస్తే ఎవరైనా రిజల్ట్నే నమ్ముతారు. కరోనా విషయంలో కూడా అంతే. వైరస్ ఉంటే ఉన్నట్లు లేకపోతే లేనట్లు భావిస్తారు. కరోనాగా నిర్ధారిస్తే దానికి తగ్గట్టుగా చికిత్స పొందుతూ మానసికంగా సన్నద్ధమవుతారు. లేదని తేలితే వైరస్ సోకలేదని ఊరట పొందుతారు. అయినా లక్షణాలు కనిపిస్తూ ఉంటే సీజనల్ వ్యాధులే కావచ్చులే అని అనుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది ఒక్కోసారి ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయని అంటున్నారు వైద్యులు. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరైజ్ చైనా రియాక్షన్ ఇదే కరోనా ఉందో లేదో నిర్ధారించే పరీక్ష. అయితే ఒక్కోసారి ఈ టెస్ట్ చేసినా నిర్ధారణకు రాలేమని అంటున్నారు వైద్యులు. కరోనా నిర్ధారణ కాకపోయినా లక్షణాలుంటే మరిన్ని పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ముందు నుంచి మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడే కాదు, కోవిడ్ వచ్చినప్పుడు చెప్పేది అంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ అందరికీ పాజిటివ్ రాదు. మనం తీసుకునే స్వాబ్ ఎన్పిఎస్ అంటే నైసోఫ్రేజియల్ స్వాబ్ అంటే ముక్కులోకి ఒక సన్నని పొల్లాంటి స్వాబ్ చేర్చి దాన్ని సిక్రెషన్స్ కలెక్ట్ చేసి దాన్ని మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తాం. దీంట్లో ఎన్నో ఉంటాయి. ఎందుకంటే వైరస్ శరీరంలో ప్రవేశించగానే ఆ వైరస్ లోడ్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రాకపోవచ్చు, లేదా కలెక్షన్ టెక్నిక్ సరిగా లేకపోతే ఆర్టీపీసీఆర్ పాజిటివ్ రాకపోవచ్చు. అలాగే ఈ వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియా వీటీఎం సరిగా లేకున్నా కానీ, అదేవిధంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా చాలా మందికి పీసీఆర్ టెస్ట్ పాజిటివ్ రాకపోవచ్చు. సో నెగిటివ్ పీసీఆర్ ఉన్నంత మాత్రాన మీకు కోవిడ్ లేదని అనుకోవద్దు. కేవలం 60% మందిలోనే నేసోఫేజియల్ స్వాబ్ వల్ల పాజిటివ్ వస్తుంది ఇంతకుముందు చెప్పాము. మీకు నిర్దిష్టమైన కావాలంటే మళ్ళీ పరీక్ష చేయాలి. సాధారణంగా జ్వరం వచ్చిన 3 రోజుల తర్వాత అంటే సిమ్టమ్స్ వచ్చిన 3 రోజుల తర్వాతనే ఈ టెస్ట్ యొక్క పాజిటివ్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ వారం తగ్గిపోతుంది. దాదాపు 5 వారాల తర్వాత 0 అవుతుంది అనమాట. అందుకని ఆర్టీపీసీఆర్ టెస్ట్ మీద మనం ఆధారపడకూడదు. లక్షణాలు ముఖ్యము. మరి కోవిడ్ ఉందా లేదా నిర్ధారించుకోవడం ఎలా? ఆర్టీపీసీఆర్ పరీక్షలో నిర్ధారణ కాకపోవడంతో మళ్లీ సిటీ స్కాన్ చేయాల్సి వస్తుందని అంటున్నారు డాక్టర్ ఎంవి రావు. ఆయన చెప్తా ఉన్న విషయాలు ఒకంత ఆశ్చర్యంతో పాటు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది, అదేవిధంగా టైం పడుతుంది. కాబట్టి చాలా హాస్పిటల్స్ లో సిటీ స్కాన్ స్క్రీనింగ్ ఫర్ కోవిడ్ మొదలుపెట్టారు. ఇది చాలా రేటు కూడా తగ్గించారు. దాదాపు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంటే కూడా తక్కువ రేటు పెట్టడం వల్ల చాలా మందికి మేము సిటీ స్కాన్ చేస్తున్నాము. సర్ప్రైజింగ్ 90% మందికి ఏ లక్షణం లేకుండా కొంచెం లక్షణం ఉన్నప్పుడే మనకి సిటీ స్కాన్ లో అనేక లక్షణాలు కనబడుతున్నాయి. గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీ కావచ్చు, న్యూమోనియా కావచ్చు, ఇతర లక్షణాలు ఎన్నో కనబడుతున్నాయి. దీనికి ఆల్రెడీ చాలా దేశాల్లో దీనికి బాగా నిర్దిష్టమైన సమాచారం ఉంది. దీనికి కోరాడ్ 1, 2, 3, 5 అని కూడా విభజన చేశారు. చాలా మందికి టెస్టులు రాకముందే కోవిడ్ ఉందని సిటీ స్కాన్ ద్వారా మేము గుర్తుపడుతున్నాం. అందుకే ఇంతకుముందు ఒక జర్నలిస్ట్ కి ఆయన ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుని నెగిటివ్ అని ఇంట్లోనే నెగ్లెక్ట్ చేశాడు. మళ్ళీ యాంటీజెన్ టెస్ట్ చేయించుకుని ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అది నెగిటివ్ వచ్చింది. చెప్పినా వినకుండా ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు అతను ఆక్సిజన్ తక్కువైపోయి హాస్పిటల్ అడ్మిట్ సీరియస్ గా ఉన్నాడు. కాబట్టి నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే టీవీ9 ద్వారా మీకు లక్షణాలు ఉంటే అది మీరు ఇతర జబ్బులు లేకపోతే లక్షణాలు ఉన్నప్పుడు తప్పకుండా అది మీరు ఇతర లక్షణాలు అంటే జలుబు కానీ స్వైన్ ఫ్లూ అటువంటి టెస్ట్ నెగిటివ్ వచ్చినప్పుడు ఈ లక్షణాలు ఉంటే మనం కోవిడ్-19 అని అనుమానించాలి. 4 అడుగులు వేస్తే ఆయాసం వస్తున్నా రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువైనా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నాన్ని అడిగి తెలుసుకుందాం. వెంకటరత్నం, సిటీ స్కాన్లు తప్ప బయటపడట్లేదని కొత్తగా వస్తున్న ఈ టాపిక్ గురించి ఏం చెప్తున్నారు? అలాగే ఈ తరహా లక్షణాలు యావరేజ్గా ఎంతమందికి ఉంటోంది? నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్లు ఈ తరహా జాగ్రత్తలు ఏమైనా చెప్తున్నారా? అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఆర్టీపీసీఆర్ టెస్టులు కానీ ఈ యాంటీజెన్ టెస్టులు కానీ వీళ్ళలో నెగిటివ్ వచ్చిన వాళ్ళలో కూడా పాజిటివ్ లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలంటున్నారు. ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ సిటీ స్కాన్ ద్వారా పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితులు కూడా రోజుకు పెరుగుతున్నాయి. అంటే డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఆర్టీపీసీఆర్ టెస్టుల ద్వారా కేవలం 60 నుండి 70% వరకు మాత్రమే రిజల్ట్స్ వస్తుంది. యాంటీజెన్ పరీక్షల ద్వారా కూడా పూర్తి స్థాయిలో మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఈ
అంటే కరోనా వైరస్ సోకినటువంటి వాళ్ళలో కూడా ఈ అసిమ్టమేటిక్సే ఎక్కువగా తిరుగుతున్నారు కాబట్టి వారి ద్వారా 80% మంది వాళ్ళే ఉంటున్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా లక్షణాలను బేస్ చేసుకొని మాత్రమే మనం టెస్టులకు వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీపీసీఆర్ టెస్టులు కానీ యాంటిజెన్ టెస్టులు కానీ పూర్తిగా ప్రామాణికం కాదనేది కూడా ఒక విధంగా మనం చెప్పు. ఒకవేళ పాజిటివ్ వస్తే దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ మనం తీసుకోవచ్చు. కానీ ఒకవేళ నెగిటివ్ వచ్చినా కానీ ఈ లక్షణాలతో బాధపడేటువంటి ఎవరున్నప్పటికీ కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా ఈ పూర్తి స్థాయిలో సిటీ స్కాన్ లాంటి టెస్టులు చేయించుకున్న తర్వాత డాక్టర్ల సలహాల ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలంటున్నారు. ఒకవేళ యాంటీజెన్ పరీక్షలను కూడా ఒకసారి మనం పరిశీలించినట్టయితే యాంటీజెన్ పరీక్షల్లో కూడా నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే యాంటీజెన్ పరీక్షల్లో కూడా దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. యాంటీజెన్ అంటే ముందు వైరస్ శరీరంలోకి ప్రవేశించడాన్ని మనం యాంటీజెన్ అంటాము. వారం రోజుల తర్వాత ఈ వైరస్ను అడ్డుకోవడానికి బాడీలో యాంటీబాడీస్ తయారవుతుంటాయి. ఈ యాంటీబాడీస్ ఈ వారం రోజుల తర్వాత వారం రోజుల నుండి 14 రోజుల వరకు ఉంటాయి. ఈ 14 రోజుల వరకు ఇవి ఫైట్ చేస్తుంటాయి. దీన్ని ఈ 2 స్టేజ్లో ఇవి ఉంటాయి. యాంటీబాడీస్ ఇమ్యూనోగ్లోబులిన్ ఎం అనేది ఈ ఫస్ట్ స్టేజ్ అనుకోవచ్చు. ఫస్ట్ ఈ స్టేజ్ టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళలో కరోనా పాజిటివ్గా ఉందని మాత్రమే గుర్తిస్తారు. అంటే ఈ టెస్ట్ అంటే వ్యాధి సోకినప్పటికీ కూడా కరోనా పాజిటివ్ వచ్చిందంటే వారం రోజుల నుండి 14 రోజుల వరకు మొదటి దశలో మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ 14 రోజుల నుండి 21 రోజుల మధ్య కూడా ఈ యాంటీబాడీస్ డెవలప్ అయ్యి ఈ వైరస్ను ఎదుర్కోవడానికి మరింత సమయం పడుతుంది. దాన్ని ఇమ్యూనోగ్లోబులిన్ జి అంటారు. ఇది 21 రోజుల వరకు ఈ ఫైట్ ఉంటుంది. 21 రోజుల తర్వాత వస్తే ఇది 2వ దశలో ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. ఆ తర్వాత 21 నుండి 28 రోజులకు వెళ్ళిన తర్వాత పూర్తిగా వైరస్ వెళ్ళిపోయి యాంటీబాడీస్ తయారవుతాయి. వీరి దగ్గర నుండి కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో వ్యక్తి కోలుకున్నట్టుగా మనం గుర్తించవచ్చు. ఈ ఆర్టీపీసీఆర్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే అంటే వైరస్ను పూర్తి స్థాయిలో గుర్తించాలంటే మాత్రం చెస్ట్కు సంబంధించినటువంటి ఈ సిటీ స్కాన్లు మాత్రం చూస్తే దాని ద్వారా పూర్తిగా తెలుస్తుందని చెప్పి ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ఇది పూర్తి స్థాయిగా ఒకవేళ లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే, నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి డాక్టర్లు కూడా చెప్తున్నారు. రైట్ వెంకటరత్నం.